అందరికీ నమస్కారం అండి. ఇన్ని రోజులు కప్పిపుచ్చుతూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక పేరు అనౌన్స్ చేసినారు అనంతపురం ఎమ్మెల్యేగా. మరి ఆయన పేరు ఇంతవరకు అయింది. కనీసం మాకు ప్రజలు కొద్దులేండి, ప్రజలకు ఎలాగో తెలియదు ఆ వ్యక్తి పేరు, కనీసం నాయకుల కన్నా తెలుసా అంటే అది కూడా లేదు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రోజులు గౌరవిస్తూ మా అధినాయకుడు అని చెప్పుకొని తిరుగుతూ ఏ రోజే కానీ ఒక్క మాట కూడా మేము ఏదైనా తొర్లుతామో అని కూడా అనుకోకుండా అన్న మమ్మల్ని అంతగా ఇది చేసుకుంటూ కాపాడుకుంటూ వచ్చి ఈ రోజు నువ్వు లాస్ట్ మూమెంట్లో మీకే టికెట్ అని చెప్పేసి ఈ రోజు మమ్మల్ని నట్టేట ముంచినాడంటే చంద్రబాబు నాయుడు గారే. మరి మేము ఒక్కటే అడుగుతున్నాం, అయ్యా మరి నువ్వు టికెట్ ఇచ్చే ఉద్దేశమే నీకు లేనప్పుడు మాతో ఎందుకు ఈ 10 ఏళ్ళు గట్టి చాకరీ చేయించుకున్నావు అని చెప్పి మేము అడుగుతున్నామండి. ఇంకొకటి ఏమేనంటే ఈ 50 డివిజన్లో బూత్ కన్వీనర్లు అయితే ఏమి, యూనిట్ ఇన్ఛార్జీలు అయితే ఎవరని తెలుస్తుందండి. కొత్త నాయకుడికి ఎవరని తెలుస్తుంది? ఎవరితో పని చేయించుకుంటాడు? పని చేసిన వాడికే నువ్వు న్యాయం చేయలేనప్పుడు కొత్తవాడికి ఏం న్యాయం చేస్తావయ్యా? మేము ఒకటే అడుగుతున్నాము, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం, ఇప్పటికైనా మించిపోయింది లేదు. గెలిచే గుర్రానికి ఇస్తే ఎక్కడైనా వస్తుంది, కానీ గెలిచకుండా ఉండే వాళ్ళకి ఇచ్చినామంటే మేము ఎవ్వరు కూడా కార్యకర్తలు ఎవ్వరు పని చేసేకి సిద్ధంగా లేము. ఒక మహిళలే కాదు, ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఎవరు మీకు పని చెయ్యమని చెప్పి మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నామండి.